హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ ఆయుర్వేదం. ఒకప్పుడు ఆయుర్వేదాన్ని మాత్రమే నమ్మే జనాలు కాలక్రమేణా ఇంగ్లీష్ వైద్యం కావచ్చు, రకరకాల హాస్పిటల్స్ కావచ్చు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అయితే మళ్ళీ ఇప్పుడు జనం మొత్తం ఆయుర్వేదం వైపు చూస్తున్నారు. ఈ ఆయుర్వేదంలో మనకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాని సొల్యూషన్ మన వంటింట్లోనే ఉంటుంది. ఆ చిట్కాలు తెలియక చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఇవాళ ఆ చిట్కాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ చిట్కాలు చెప్పేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ కొండ రాజేశ్వరి గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. మేడం, ముందుగా చెప్పండి, సమ్మర్ అంటేనే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు ఎక్కువ బయట తిరుగుతూ ఉంటారు. ఆఫీస్ పరంగా లేకపోతే వాళ్ళ పర్సనల్ థింగ్స్ కావచ్చు. ట్యాన్ ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది. అలాగే చాలా మంది వైట్నింగ్ కోసం రకరకాల థింగ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆయుర్వేదిక్ పరంగా ఏమైనా చిట్కాలు ఉన్నాయా? చిట్కాలు కావచ్చు, చికిత్సలు కావచ్చు, క్రీమ్స్ కావచ్చు, ఏవైనా సరే ఆయుర్వేదంలో 100% మంచి ఫలితాలు ఇస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. దుష్పరిణామాలు లేకుండా ఉండేటువంటి వైద్య విధానాలు మన ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. మేము ఇన్ని సంవత్సరాల సీనియర్ ప్రాక్టీషనర్గా చాలా కనుక్కున్నాం, రీసెర్చ్ చేసి చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ కానీ మంచి మంచి చికిత్సా విధానాలు కానీ బెస్ట్ రిజల్ట్స్ ఇన్ షార్ట్ పీరియడ్. జనరల్గా ఏంటంటే ప్రజలకి ఆయుర్వేదం అంటే ఆలస్యంలే, ఇది ఎందుకులే, వేడి చేస్తేలే అని రకరకాలుగా ఏవో లోపల ఇంటెన్షన్స్ ఉండి దానివలన మీరు అన్నట్టు ఆయుర్వేదాన్ని పట్టించుకోవడం అనేసి టెంపరీగా తగ్గుద్ది, ఫాస్ట్గా తగ్గిపోద్ది అని ఏదో ట్యాబ్లెట్ వేసేసుకోవడం, ఏదో రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేదంలో కూడా చాలా స్పీడ్గా పనిచేసేవి, చాలా అద్భుతంగా పనిచేసేవి, మనం అనుకున్నట్లు ఏది అనుకుంటే అది 100% రిజల్ట్స్ వచ్చేలాగా చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనం ఇవాళ 10 టీవీ ద్వారా మనం ప్రజలందరికీ తెలియపరచడం చాలా సంతోషకరమైన శుభసూచకంగా మనం భావించవచ్చు. ఇంత మంచి విషయాల్ని మనం షేర్ చేస్తున్నామంటే ప్రజలందరికీ కూడా ఈ కరోనా తర్వాత ఆయుర్వేదం గురించిన అవగాహన, కొంచెం ఆసక్తి, కొంచెం అదొకటే మంచి బెస్ట్ అనేది తెలుసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం మంచి మంచి విషయాలు తెలియపరచవచ్చు. అంటే మేడం, ఇందులో భాగంగా ఫస్ట్ ట్యాన్ రిమూవింగ్ కోసం ఆయుర్వేదంలో ఏమైనా మీరు అన్నట్టు క్రీమ్స్ కానివ్వండి లేకపోతే లేహ్యాలు కానివ్వండి ఉన్నాయా? అంటే ఇంట్లోనే చేసుకునేవి ముందు తెలుసుకుందాము. గృహ చికిత్సలు ఎవరికైనా ఎవరింట్లో వాళ్ళకి దొరికేవి ఈజీ కాబట్టి అవి ముందు గైడ్ చేద్దాం. సో దానికి కావాల్సి ఏంటంటే కొంచెం నాకు 4 గులాబీ పూలు, అంటే మామూలువి పాత రోజుల్లో ఉండేవి కదా, హైబ్రిడ్ కాకుండా నాటు గులాబీలు, దానితో పాటుగా కొంచెం తులసాకులు, కొంచెం తేనె, కొంచెం పుల్లటి పెరుగు, ఈ 4 కలిపేసి మిక్సీ వేసేస్తే చక్కగా పేస్ట్ లాగా తయారైపోతుంది, క్రీమ్ లాగా తయారైపోతుంది. సో మనం స్నానం చేసే ముందు ఫేస్ అంతా కానీ, చర్మం కానీ, మెడ, కమిలిపోయిన ప్రదేశాలు ఎక్కడుంటే, పాదాలు కూడా కొంతమందికి నల్లబడిపోయి డ్రైగా అయిపోయినటువంటి పాదాలు కూడా అప్లై చేసుకో. జస్ట్ 10 మినిట్స్ అంతే ప్రోగ్రామ్. 10 మినిట్స్ జస్ట్ అప్లై చేసేసుకుని కొంచెం రుద్దేసేసుకుంటే అది లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది. అబ్జార్బ్ అవడంతో ట్యానింగ్లో మార్పు వచ్చేసి స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుంది, చాలా మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే తులసి మాత అంటే ప్రశాంతతను ఇచ్చేది కదా. సో అది గులాబీ పూలు కూడా అంతే, తేనె కూడా అంతే, అన్నీ కూడా చాలా మంచివి, పెరుగు. సో అన్నీ మంచివి కాబట్టి అందులో ఏమి కెమికల్స్ లేవు, ఏమి సింథటిక్ లేవు కాబట్టి మన శరీరం కూడా చక్కగా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎవ్రీబడి ఇంట్లో అది ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరికి ఇది పడకపోవడం అనేది ఉండదు. కొంతమంది పసుపు ఎలర్జీ కాబట్టి పసుపు గురించి ఏం చెప్పట్లేదు నేను. సో పసుపు కూడా మంచిది కానీ అందరికీ పడదు, మళ్ళీ ఏదన్నా అయితే కంగారు పడతారు. అందుకని ఇవి సేఫ్గా ఉండేవి ఇవి 4 మంచి ఇంగ్రీడియంట్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే మంచినీళ్ళు కొంచెం ఎక్కువ తాగాలమ్మా. సమ్మర్లో ఎలా అయినా వేడి ఎక్కువ ఉంటుంది, మంచినీళ్ళు మనం ఎన్ని తాగినా ఆ దాహం తీరదు కాబట్టి ఎక్కువ తాగాలి. ఇంకా న్యాచురల్గా దొరికేవి ఈ సీజన్లో ఏంటంటే ముంజులని, చెరుకు రసం అని, కొబ్బరి నీళ్ళని, ఇవన్నీ మార్కెట్లో ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతున్నాయి. ఒక్కరిని టెంప్ట్ అయ్యి షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ కొనుక్కోవడం అనేది కాకుండా ఇలా ఏమున్నాయని ఆలోచించుకోవాలి. ఇంకా నాలాంటి కొంచెం చాదస్తంగా అన్నీ పాటించే వాళ్ళు ఏంటంటే మజ్జిగ పాలల్లో కొంచెం మెంతులు వేసేసి, రాత్రిపూట 1 స్పూన్ మెంతులు వేసేసి నానబెట్టేసుకుని ఆ పాలను తోడుపెట్టేస్తే దాన్ని మజ్జిగ చేసుకుని ఒక బాటిల్ నిండా దగ్గర ఉంచుకుంటే, ఇంట్లో ఒక హాఫ్ బాటిల్, ఇక్కడ మనతో పాటు ఒక బాటిల్ పెట్టుకుంటే కనుక ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం ఇంకా బయటకు టెంప్ట్ అవ్వకుండా మజ్జిగ తాగేస్తే సరిపోతుంది. అంటే మేడం, ప్రజలకి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడున్న జనరేషన్లో ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే కావాలి. సో మీరు చెప్పినట్టు యూజ్ చేస్తే ఎన్ని రోజులకి మనం రిజల్ట్ అనేది స్టార్ట్గా చూడొచ్చు? అంటే ఇవన్నీ కూడా మంచివి, హెల్త్కి మంచిది, డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది, శరీరానికి మంచిది, అందానికి మంచిది, చాలా చాలా ఉపయోగం. సో అదేంటంటే ఒక వారం రోజుల్లో మనం అనుకున్నట్లుగా మంచి మార్పు అనేది వస్తుంది. ఇంకా మీరు అన్నట్లుగా ఇన్స్టెంట్గా ఇంకా బాగా తొందరగా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కానీ, ట్యానింగ్ ఎఫెక్ట్ కానీ మనకి లేకుండా ఉండాలంటే కనుక ఇలా ఆయుర్వేదిక్ క్రీమ్స్ ఉంటాయమ్మా. ఇవి మా ఓన్ రీసెర్చ్ ప్రోడక్ట్ అనమాట. ఇది అప్లై చేసుకుంటే మీకు మర్నాటికి ట్యానింగ్లో మార్పు కానీ,
స్కిన్ సాఫ్ట్నెస్ కానీ కలర్ ఇంప్రూవ్మెంట్, ఈవెన్ వైట్నింగ్ మీరు అడిగారు కదా, వైటనింగ్ కూడా ఈ క్రీమ్ చాలా బాగా పనిచేస్తుంది. సో జస్ట్ ప్యూర్గా ఘీ బేస్డ్గా దానిలో కొన్ని రకాల కస్తూరి ఇవన్నీ మంచి కాశ్మీర్ పువ్వులు ఇలాంటి పువ్వులు ఉంటాయి, కుంకుమ పువ్వు ఇలాంటివన్నీ వేసి తయారు చేసిన మీద చాలా బాగా పనిచేస్తుంది. సో దీన్ని నైట్ టైము మార్నింగ్ టైము అప్లై చేసేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయినా ఏమి జిడ్డు అలా ఏమి ఉండదు, వెంటనే అబ్జర్వ్ అయిపోద్ది స్కిన్కి. ఇది రాసుకుని వెళ్ళిపోతే చేతులకు అది రాసుకుంటే ట్యానింగ్ కూడా ఏర్పడకుండా బాగా పనిచేస్తాయి. సో మనకి యువతకి ఏంటంటే ఇన్స్టెంట్గా రావాలి, ఫాస్ట్ రిజల్ట్స్ రావాలి, బెస్ట్గా ఉండాలి. కాబట్టి ఇలాంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ని ఉపయోగించుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఇది ఉపయోగం ఉంటుంది, నమ్మకం కూడా బాగా పెరుగుతుంది. ఇది ఉంది కదా, ఇంకా దీనివల్ల ఇంకేమన్నా దీంతో పాటు ఇంకేమైనా ఉన్నాయా ప్రోడక్ట్స్ అని ఆలోచిస్తారు. అంటే మేడం అది తీసుకోవాలంటే ఆడియన్స్కి ఏమైనా చెప్తారా, ఎలా మిమ్మల్ని సంప్రదించాలి? అంటే జనరల్గా మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, కాంటాక్ట్ చేస్తే మనం వాళ్ళు కొరియర్ చేసేయచ్చు, ఇబ్బంది ఉండదు. ఎన్ని డేస్ యూజ్ చేయాల్సి ఉంటుంది మేడం రిజల్ట్? అంటే ఒక రోజుకే చూసేయచ్చా? రోజు వాడుకోవచ్చమ్మా, ఎక్కువ కూడా పట్టదు, కొంచెం అప్లై చేసుకుంటేనే మనకి అది స్కిన్కి సరిపోతుంది. చేతులకి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి కదా జనరల్గా, ఫేస్కి నెక్కి అయితే ఎక్కువ అక్కర్లేదు. కంటిన్యూగా వాడుకోవడం, మనం ఎలా అయితే బయటకు వెళ్ళేటప్పుడు క్రీమ్స్ రాస్తుంటాం కదా, అవన్నీ వాడకుండా సన్ స్క్రీన్ లోషన్ అని ఇంకోటి ఏవో రకరకాల వాడుతూ ఉంటారు. అవన్నీ కెమికల్ బేస్డ్ సింథటిక్ ప్రోడక్ట్స్. అందుకనే మీరు చూడండి వెస్ట్రన్ కంట్రీస్లో ఇవన్నీ మనకన్నా ముందు ఎప్పటి నుంచో వాడేసేసారు. ఇవన్నీ వైట్నింగ్ క్రీమ్స్ కానీ లేకపోతే ఇంకా ట్యానింగ్ అని రకరకాలవన్నీ ఉంటాయి కదా, సన్ స్క్రీన్ లోషన్స్ అని. వాళ్ళందరికీ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్కిన్ ఎలర్జీస్ రావడం, ఒక రకంగా చెప్పాలంటే క్యాన్సర్ కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అంటే కెమికల్స్ వల్ల మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందనేది చెప్పలేం. కొంతమందికి జస్ట్ ఎలర్జీ రావచ్చు, కొంతమంది దురద రావచ్చు, కొంతమంది మచ్చలు ఏర్పడవచ్చు, కొంతమందికి లాంగ్ టైంలో క్యాన్సర్ లాంటివి కూడా వస్తున్నాయని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. సో అందుచేత అలాంటివన్నీ అవాయిడ్ చేసి నేను చెప్పినట్లుగా ఇంట్లో గృహ చికిత్స అనేది బెస్ట్ అనమాట. తులసాకులు, గులాబీ రేకులు అవన్నీ, వాటికి టైము ఓపిక అవన్నీ వాడడం కష్టం, బాత్రూంలో 10 నిమిషాలు కూర్చోవాలి, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి అలాగే సేమ్ న్యాచురల్గా తయారైన 100% న్యాచురల్ ప్రోడక్ట్. సో అందులో ఏమీ డౌట్ లేదు. ఏదైనా మంచి చేసేది మనం చేయాలి, కానీ దానివల్ల మన వల్ల ఎవరికి చెడు జరగకూడదు అనేది నా మెయిన్ ప్రిన్సిపల్ చిన్నప్పటి నుంచి. సో అందుచేత ప్యూర్గా ఇన్ని సంవత్సరాల ప్రాక్టీస్లో ఇలాంటివన్నీ సమస్యలన్నీ చూసి యువతకి ముఖ్యంగా ఉపయోగపడేలాగా మంచి ఫార్ములేషన్. అంటే మేడం మీరు చెప్పిన ఈ క్రీమ్ని యూజ్ చేస్తే రిజల్ట్స్ వస్తుందని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చా, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ? ఇది పిల్లలకు కూడా బాగా ఉపయోగపడుతుందమ్మా. పిల్లలకు కూడా మనం బేబీ క్రీమ్స్ అని వాడతాం కదా, సో బేబీ క్రీమ్స్ కూడా సింథటిక్గా తయారైనవి, అవన్నీ కూడా ఏమీ సేఫ్ కాదు. ఇది మాత్రం 100% పిల్లలకు కూడా చాలా బాగా సూట్ అవుతుంది. అసలు పడకపోవడం అనేది ఉండదన్నమాట. ఎవరికైనా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, సీనియర్ సిటిజన్స్ కూడా వాడుకోవచ్చు. మాయిశ్చరైజింగ్ క్రీమ్గా ఉంటుంది, వైట్నింగ్ క్రీమ్గా యాక్ట్ చేస్తుంది. సో మెయిన్గా ఇది వైటనింగ్ క్రీమ్ అండ్ ట్యానింగ్ క్రీమ్ కాబట్టి అందరూ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. ఆయిల్ స్కిన్ అని, డ్రై స్కిన్ అని అవి ఏమి ఉండవు, అవి ఏమి లేకుండా సాఫ్ట్గా అందరూ కూడా వాడుకోవచ్చు. రైట్ మేడం. అదేవిధంగా చాలా వరకు కూడా సమ్మర్లో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, మీరు నేను ఇందాక చెప్పినట్టు స్కిన్ టైప్స్లో ఉన్న వాళ్ళు ఇది వాడాలి అది వాడాలి అని చెప్పి భ్రమలో పడి రకరకాల ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా. జనరల్గా తీసుకోవాల్సినటువంటి ఒక టిప్ చెప్తారా, స్కిన్ కేర్ రొటీన్ చెప్తారా, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సమ్మర్లో ట్యాన్కి గురి కాకుండా? అంటే యాక్చువల్లీ మేము పాత రోజుల్లో అయితే మా ఇంట్లో గంధం ఉంటుంది కదా, సాన్ ఉంటుంది కదమ్మా, గంధం చెక్క కూడా మా ఇంట్లో దేవుడి పూజ కోసమని ఉంచుతాం. సో సమ్మర్లో ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు, రోజు కుదరదు, వారానికి ఒకసారి కొంచెం అది అరగతీసి అందులో కొంచెం నీళ్లు కానీ కొంచెం పాలు కానీ పోస్తే అదంతా చక్కగా అరుగుద్ది, మనకి ఇంత ముద్దలాగా తయారు. అదే మనకి సింహాచలం స్వామికి, అప్పన్న స్వామికి అది లేపనంగా వేస్తారు కదా, చందనం లేపనం అంటాం. సో అది మనం చక్కగా ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే మళ్ళీ బయట కొన్న గంధం పొడి వాడకూడదు. బయట గంధం పొడి ఏంటంటే అది కెమికల్స్తో చేసింది కాబట్టి దేవుడికి కూడా వాడకూడదు, ఇంకా మనం వాడుతున్నాం తప్పనిసరి. మనకు కూడా అది వాడితే కొంచెం రియాక్షన్స్ రావచ్చు. కాబట్టి ప్యూర్ గంధం చెక్క అనేది దొరుకుతుంది, కర్ణాటకలో బాగా దొరుకుతుంది. దాన్ని సాన మీద అరగతీసి అప్లై చేసుకోవడం చాలా ఈజీ, చాలా మంచిది. వారానికి ఒకసారి అప్లై చేసుకుంటే అసలు ఒళ్ళంతా చల్లబడిపోతుంది, చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది, స్కిన్ కూడా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, చాలా మృదుత్వాన్ని స్నిగ్ధత్వాన్ని అన్నీ కూడా వస్తాయి అన్నమాట, చాలా బాగుంటుంది. అది సింపుల్, అది ట్రై చేయొచ్చు. దాని తర్వాత ఇంకా గులాబీ పూలు బెస్ట్ ఆప్షన్ కాబట్టి గులాబీ పూలు. ఇంకా ఈజీగా ఉండేది, గులాబీ పూల కన్నా ఈజీగా ఉండేది అంటే తేనె.
ప్యూర్ తేనె కనుక మనం అప్లై చేస్తే అది మాయిశ్చరైజింగ్ యాక్ట్ చేస్తే డీహైడ్రేషన్ తగ్గిస్తుంది, ట్యానింగ్ కూడా తగ్గిస్తుంది. సో తేనె కూడా మంచిదే. అండ్ అవుట్ సైడ్ రెమెడీసే కాదు, ఇన్సైడ్ రెమెడీస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో ముఖ్యంగా ట్యాన్ కి గురి కాకుండా, అలాగే డిహైడ్రేషన్ కి గురి కాకుండా, అండ్ స్కిన్ వైట్నింగ్ కోసం జ్యూసెస్ కానీ లేకపోతే తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏమైనా చెప్తారా? బీట్రూట్ జ్యూస్ బెస్ట్ ఆప్షన్ అమ్మా. బీట్రూట్ మనం మిక్సీ వేసేసి అందులో కొంచెం క్యారెట్ కూడా వేసేసి ఒక అంటే 50-50 అయినా వేసుకోవచ్చు. క్యారెట్ 50 పీసెస్, 50% పీసెస్, బీట్రూట్ 50% తీసుకుని మిక్సీ వేసేసి ఆ జ్యూస్ తాగేసినా కూడా చాలా బ్లడ్ అంతా కూడా క్లీన్ అవుతుంది, దానివల్ల కలర్ వస్తుంది అనమాట. ఇంకా మీకు బెస్ట్ ట్రీట్మెంట్ చాయిస్ ఏంటంటే ఆయుర్వేదాలో పంచకర్మ చికిత్సలు ఉంటాయి. అందులో బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ జస్ట్ 5 days ప్రోగ్రామ్ ఉంటుంది. అది చేయించుకుంటే కనుక వెంటనే బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ, ఆ బ్లాక్నెస్, ఆ బ్రౌన్నెస్ సంబంధించిన అన్నీ పోవడం వల్ల న్యాచురల్గా స్కిన్ చక్క వైట్నింగ్ వస్తుంది, ఆ తర్వాత సాఫ్ట్నెస్ వస్తుంది, స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది. చాలా వ్యాధులు రాకుండా కూడా మనం ఇప్పుడు మీరు అడుగుతున్న స్కిన్కి సంబంధించిన అలర్జీస్ రాకుండా కూడా మనం ప్రివెంటివ్ కేర్గా చేసుకోవచ్చు. అంటే సింప్లిఫైడ్ అనమాట. అది ఎవరైనా ఇంట్లో ఉండి కూడా వాళ్ళ కోర్స్ ఇంట్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మన దగ్గరికి రాగలిగితే ఓకే, రాలేకపోయినా ఇంట్లో కూడా మేము గైడ్ చేస్తాం ఇంట్లో ఎలా చేసుకోవాలనేది. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ ఆయుర్వేదాలో సేఫ్గా బాగా చేయించుకోవచ్చు. ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఇంకా బాగా చేయించుకుందాం అంటే లీచెస్ తోటి ట్రీట్మెంట్ ఉంటాయి. జలోపచారణ అనే రక్త శోధన చికిత్స అనమాట. అది కూడా ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గరే చేయించుకోవాలి. అది చేయించుకున్నా మీ బ్లడ్ అంతా మనం ఎలా అయితే 3 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేస్తే మంచిది, బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి పోతాయి అనుకుంటాము, అదే టైప్లో 3 monthsకి ఒకసారి ఇలాగ జలోపచారణ చికిత్స, బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ కనుక జస్ట్ 1 sitting ఒక 40 minutes డాక్టర్ దగ్గర స్పెండ్ చేస్తే చాలు. దాంతో కూడా మీ బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది. ఇంకా ఈ చికిత్సలు ఏంటంటే పింపుల్స్ రావు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు, స్కిన్ అలర్జీస్ రావు, ఈవెన్ క్యాన్సర్ కూడా రాకుండా ఉపయోగపడుతుంది. అంటే బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ ఎలిమినేట్ చేస్తే మన క్యాన్సర్ కూడా రాదు. ఇప్పుడు అందరికీ మోస్ట్ కామన్ కదా క్యాన్సర్ అని. సో అంత అద్భుతమైన చికిత్సా విధానాలు, అంటే వేరు నుంచి వ్యాధిని పెకిలించి పడేసే చికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అద్భుతంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ వయసు వాళ్ళకైనా సరే, ఏ స్కిన్ టైప్ అయినా సరే చక్కగా ఉపయోగపడే ఆయుర్వేదిక్ క్రీమ్స్ ఉన్నాయి. అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు చాలా ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి మనదే ఆలస్యం, ఆయుర్వేదానికి వెళితే అందం, ఆరోగ్యం మీ సొంతం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఆ క్రీమ్ గురించి ప్రతి ఒక్కరికి చెప్పినందుకు. అండ్ చాలామంది అమ్మాయిలు సీజన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రోజు ఇబ్బంది పడేటటువంటి ప్రాబ్లము హెయిర్ ఫాల్ కావచ్చు. ఒకప్పుడు వాళ్ళ జడ అని చెప్పుకునేది ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు కొత్తిమీర, కరేపాకు అట్లా వెగతాలు చేసే స్థాయికి వచ్చేసింది జనరేషన్. సో ఎందుకు ఇలా జరుగుతోంది? హెయిర్ ఫాల్ నుంచి తప్పించుకోవాలంటే ఆయుర్వేదిక్ పరంగా ట్రీట్మెంట్ విధానం ఏమైనా ఉంటుందా? ఉంటుందమ్మా. యాక్చువల్లీ మనకి చిన్నప్పుడు మీరు గుర్తించుకోండి, అంటే మీకు ఎలా ఉందో కానీ మా చిన్నప్పుడు అయితే శుక్రవారం వచ్చిందంటే అమ్మాళ్ళు చక్కగా తలకి నూనె పెట్టేసేసి ఇంట్లోనే మందార నూనె, ఉసిరికాయలు అవన్నీ వేసి ఆయిల్ తయారు చేసుకునేవాళ్ళం. సో ఆయిల్ తోటి తలకంతా చక్కగా మర్దన చేసేసి తర్వాత కుంకుడుకాయ రసం పిండేసి తలస్నానం చేయించేసేసి ఆ పిప్పితోటి ఒళ్ళంతా కూడా రుద్దేసేసేవాళ్ళు. అదొక స్పాంజ్ ఇదిలాగా ఇప్పుడు దొరుకుతున్నాయి కదా బయట, అలా ఉపయోగపడేది అనమాట. సో అలాంటి స్టేజ్లో ఆ రోజు అమ్మాయిలందరూ ఒక అప్సరస్ లాగా ఉండేవాళ్ళు అనమాట. శుక్రవారం స్కూల్లో కూడా సివిల్ డ్రెస్ ఇచ్చేవాళ్ళు. అంతకుముందు అంత రోజు యూనిఫామ్ కదా, శుక్రవారం సివిల్ డ్రెస్ వేసుకురావచ్చు అంటే చక్కగా మంచి ఏమున్నాయి, ఫ్రాక్స్ ఏమున్నాయి, లంగాలు ఏమున్నాయి అన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టుకునేవాళ్ళు. ఒక అప్సరస్ లాగా తయారయ్యే వెళ్ళేవాళ్ళు. అంత అందంగా చర్మం అంతా కూడా న్యాచురల్గా ఒక స్నిగ్ధత్వంతో, ఒక మెరుపుతోటి, ఒక లావణ్యంతో చూస్తూ ఉండేవాళ్ళం. ఆ తలస్నానం చేసినప్పుడు ఆ తలలో ఉన్న మలినాలన్నీ పోవడంతో పాటుగా ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా మన ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసే వెళ్తాం కదా, జిడ్డుగా వెళ్ళాం కదా, అట్లా అనమాట. సో అది అలా చేసినప్పుడు తప్పనిసరిగా జుట్టు సంరక్షణ అనేది, జుట్టుని అమ్మ చేతిలో ఉంచుకున్నంతకాలం మన జుట్టు చాలా బాగుండేది. అమ్మ చేతిలో నుంచి జుట్టుని మన సొంతాన్ని తీసుకున్న దగ్గర నుంచి జుట్టు ఊడిపోవడం, డాండ్రఫ్ అని రకరకాలవన్నీ కూడా చూస్తున్నాం అనమాట. అప్పటికి కొత్తిమీర కట్ అయిపోయింది మీరు అన్నట్టు వాళ్ళు చేయడం స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చేసారు. అంటే మేడం ఇప్పుడు అమ్మ సంరక్షణలో అన్ని రోజులు ఉండడం కుదరదు. ముఖ్యంగా జాబ్ చేయడానికి ఇంటిని వదిలి రావచ్చు, హాస్టల్లో ఉండొచ్చు, చదువు కోసం బయటకు వెళ్ళిపోతున్నారు, దేశాలు కూడా దాటిపోతున్నారు. సో అయితే సెల్ఫ్ కేర్ ఏ విధంగా ఉండాలి? ఆయుర్వేదిక్ పరంగా చిట్కాలు ఏమైనా చెప్తారా ప్రతి ఒక్కరికి? అంటే యాక్చువల్గా హెయిర్కి ఎవరైనా సరే
రోజు తలకి నూనె పెట్టుకోవాలమ్మా. ఆయుర్వేద ప్రకారంగా రోజు తలకి అభ్యంగనం అని చెప్పేసి తైలాభ్యంగనం అంటే తలకి నూనె పెట్టుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి. ఆ తలకి నూనె ఉండడం వల్ల సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటువంటి అన్నెసరీ లైటింగ్ ఎఫెక్ట్స్ మన మీద పడకుండా ఆ నూనె అనేది ఒక మీడియంగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో అది మనం ఆయిల్ పెట్టుకుంటే జిడ్డని చెమట పట్టేస్తుందని విసుగ్గా ఉంటుందని మానేసేయడం వల్ల జుట్టు పాడైపోతుంది. జుట్టుకి కేసరం సంరక్షణకి ఆయుర్వేద ఆయిల్స్ అంటే అవి మందార తైలం అవ్వచ్చు, ఆమ్లా ఆయిల్ అవ్వచ్చు, లేకపోతే భృంగరాజ్ ఆయిల్ అవ్వచ్చు, బ్రాహ్మి ఆమ్లా హెయిర్ ఆయిల్ అవ్వచ్చు, ఇలా ఏవైనా సరే మనం చేసుకోగలిగితే మంచిదే. లేకపోయినా సరే మంచి మంచి షాప్స్లోనే దొరుకుతున్నాయి. మంచి ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గర అయితే డెఫినెట్గా 100% జెన్యున్గా ఆయిల్స్ దొరుకుతాయి. కాబట్టి అలాంటి చోట్లకి వెళ్ళి ఆయిల్ తీసుకుని మన ఇంట్లో రోజు ఆయిల్ పెట్టుకోవడం ఒక పద్ధతి. లేదా కనీసం తలస్నానం చేసే ముందైనా ఒక అరగంట ముందు, అంటే నేను ప్రాక్టికల్గా ఆలోచించి చెప్తాను కాబట్టి అప్పుడు శాస్త్రం చెప్పినట్టు చేయాలంటే ఎవరికి నాకు కూడా సాధ్యం కాదు. సో తలస్నానం చేసే ముందు తలకు కొంచెం ఆయిల్ పట్టించుకుని తర్వాత తలస్నానం చేయడం అనేది మంచి పద్ధతి. ఇంకా నేనైతే నా ప్రాక్టీస్లో హెయిర్ ఫాల్కి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ మీరు నమ్మరు, బట్టతలకు కూడా జుట్టు మొలిపించగలం. సో బట్టతలు వచ్చిన వాళ్ళు మా దగ్గర ఓల్డ్ మంది ఈ 40 ఏళ్ల ప్రాక్టీస్లో, నేనంటే చదువుకునేటప్పటి నుంచి అంటే 83 నుంచి కూడా నేను ఆయిల్స్ తయారు చేయడం అనేది అలవాటు చేసుకున్నాను. మా ఇంట్లో మా పక్కనే పొలం ఉండేది, అక్కడ భృంగరాజ్ ఇవన్నీ బాగా పెరిగాయి. ఉసిరికాయలు, మందార పువ్వులు ఇంట్లో బోల్డ్ ఉండేవి. అవన్నీ ఉపయోగించి నేను నువ్వుల నూనె, కొబ్బరి నూనె బేస్గా అప్పట్లోనే నేను 81లో మెడిసిన్ జాయిన్ అయిన 83 నుంచి ఆయిల్స్ తయారు చేసేదాన్ని. సో అవన్నీ చాలా మా తమ్ముళ్ళ మీద రీసెర్చ్ చాలా బాగా చేసేదాన్ని. సో చక్కగా ఎంజాయ్ చేసేవాడు అనమాట బాల్యం అంతా కూడా. అలాగే నా ప్రాక్టీస్ అనుభవం ఏంటంటే అలాంటి ఆయిల్ అప్లై చేసి నా దగ్గర ఓన్గా తయారు చేసిన ప్యాక్ ఒకటి ఉంటుంది, హెయిర్ ప్యాక్. ఆ హెయిర్ ప్యాక్లో కొంచెం పెరుగు కానీ ఏదైనా కలిపి తలకు అప్లై చేసేసుకుని ఆ తర్వాత తలస్నానం చేయడం అనేది ఎవరికి వాళ్ళు ఇంట్లో కేర్ అనమాట. ఇంట్లో కేర్ ఏంటంటే ఆయిల్ పెట్టుకోవడం, తలస్నానం చేసే ముందు. సపోజ్ రేపు తలస్నానం చేస్తాను ఒకరోజు ముందు ప్లాన్ చేసుకుంటాం కదా, ఆ రోజు తలకి పొద్దున్నే లేచిన వెంటనే ఆయిల్ పెట్టేసుకుని మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఏంటంటే ఇలా ఆయిల్ అమ్మ పూర్తిగా ఆయుర్వేదిక్ భృంగరాజు, తర్వాత ఆమ్లా ఇవన్నీ వేసి తయారు చేసినటువంటి ఆయిల్. ఇది కూడా ఇనుప పాత్రలో తయారు చేస్తాం. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి తయారు చేసింది అనమాట. అంటే వేయడం అయితే ఒక 10 ఇంగ్రీడియంట్స్ వేస్తాం. అవన్నీ వేసి మరిగించి అంత చిక్కగానే ఎంత నల్లగా ఎలా ఉందో చూడండి. ఇదే ఆయిల్ నేను ట్రీట్మెంట్స్లో పేషెంట్స్కి వాడతాను. ఎవరైనా అడిగినా కూడా ఇదే ఆయిల్ని వాళ్ళకి బై కొరియర్ పంపిస్తాం అనమాట. సో ఇలాంటి ఆయిల్ ఉపయోగిస్తే తలంతా చలవ చేస్తుంది, జుట్టు రాలడం తగ్గుద్ది, బ్రెయిన్ కూడా కూల్గా అవుతుంది అనమాట. తర్వాత ఈ ఆయిల్ అప్లై చేసేసుకున్నాక స్నానం చేసే ముందు ఈ ప్యాక్, ఇందులో ప్యాక్ ఒక 2-3 స్పూన్స్ తీసుకుని అందులో కొంచెం పెరుగు కలిపి తలకి రూట్స్ టచ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఒక అరగంట ఆగి షాంపూ తోటి కాకుండా లైట్ షాంపూ అయినా ఓకే, లేదంటే కుంకుడుకాయ పౌడర్స్ కూడా బయట మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, కుంకుడుకాయలు ఇవన్నీ వేసినటువంటి పౌడర్స్, షీకాయ, కుంకుడుకాయలు, ఉసిరి ఇవన్నీ వేసిన పౌడర్స్ తోటి తలస్నానం చేసేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ ఏదైనా మీకు షైనింగ్ రావట్లేదు అని ఏమైనా అనిపిస్తే కొంచెం షాంపూ, ఇంత చాలు, జస్ట్ 1 డ్రాప్ షాంపూ వేసేసుకుని రుద్దేసిస్తే తలంతా చక్కగా నీట్గా మెరుస్తూ బాగా తయారైపోతుంది. ఇలా చేసిన తలస్నానం ఏంటంటే మనకి మామూలుగా అయితే ఇమీడియట్గా రేపే తలస్నానం చేయాలనిపిస్తుంది, జిడ్డు పట్టేసింది. ఇదైతే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఒక 3 to 5 డేస్ ఆగి మళ్ళీ తలస్నానం చేసుకోవచ్చు. అంటే మేడం మీరు చెప్పిన ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తే, అంటే ఆయిల్ యూస్ చేస్తే ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా యూనివర్సల్గా కదా, సో తగ్గుతుందంటారా? హెయిర్ వస్తుందంట? హెయిర్ వస్తుంది. తర్వాత హెయిర్ ఫాల్ ముందు తగ్గిపోతుంది, హెయిర్ ఊడకుండా పనిచేస్తుంది. హెయిర్ డార్క్నెస్ కూడా కొంతమందికి ఏంటంటే చిన్నప్పుడు మంచి డార్క్నెస్ ఉండి తర్వాత ఉన్న కొద్ది ఎండుగడ్డిలాగా డ్రై అయిపోయి కలర్ కూడా మారిపోతుంది, పెడిచిపట్టినట్టుగా అదో రకంగా డ్రైగా అయిపోద్ది కదా, అలాంటివి కూడా లేకుండా ఇందులో ఉండేటువంటి ఆయిల్ వలన స్నిగ్ధత్వం కానీ, ఆ మెరుపు కానీ, ఆ జుట్టు ఇది కానీ, షైనింగ్ కానీ చాలా బాగుంటుంది. తర్వాత మెయిన్గా ఏంటంటే ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ట్రై చేస్తే చాలా మంచిది. బాల్డ్ హెడ్ రాకుండా కూడా ప్రివెంటివ్ కేర్కి మంచి మంచి ప్యాకేజెస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వచ్చాక కూడా బట్టతలకు కూడా చాలా అద్భుతమైన, ఇంకా బట్టతలకైతే నేను లీచ్ ట్రీట్మెంట్ కూడా చేస్తుంటాను. జలగలతోటి కూడా బట్టతల ఉన్న వాళ్ళకి ఎక్కడ ఎక్కువ ఉందో ఆ ప్లేస్లో లీచెస్ పెట్టిస్తాం అనమాట. వెంటనే వాళ్ళకి అక్కడ ఉండేటువంటి స్కిన్, హెయిర్ ఫాలికల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వడం వల్ల అక్కడ మళ్ళీ కొత్త జుట్టు అనేది పుడుతుంది అనమాట. ఇదంతా ఒక జస్ట్ 11 డేస్లోనే వాళ్ళకి కొత్త జుట్టు అనేది రావడం స్టార్ట్ అవుతుంది.
అసలు ఎవ్వరు నమ్మరు. బయట ట్రాన్స్ప్లాంటేషన్ అని బాధ పెట్టేసేసి ఇక్కడ వెంట్రుకలు పీకి అక్కడ అంటించి ఒక వయసు దాటాక రావు అని కూడా చెప్తారు. అంటారు. కానీ నా దగ్గర 40s 50s లోపల వరకు అందరికీ చేస్తున్నాను. 50s తర్వాత ఎవరు ధైర్యం చేయట్లేదు, కానీ వస్తే నేను దానికి కూడా ట్రీట్మెంట్ చేయగలను, మొలిపించగలను. ఎందుకంటే మనం ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి కానీ అలాంటివి ఏమి వాడకుండా న్యాచురల్గా లోపల నుంచి వెంట్రుకలు మొలిపిస్తున్నాం కాబట్టి చాలా అద్భుతమైన చికిత్సా విధానాలు ఇవి ఆయుర్వేదంలో ఉన్నాయని తెలియక టెంపరీగా ఉండేవి ఏవో అంటించుకోవడాలు, ట్రాన్స్ప్లాంటేషను ఏవో అలాంటివన్నీ చాలా ట్రై చేస్తుంటారు. కానీ దానికన్నా కూడా ఇవి సేఫ్, ప్లస్ మన బ్రెయిన్ కూడా కూల్ అవుతుంది. ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు చాలామంది హాయిగా నిద్రపోతారు. ఒక 4 స్టెప్స్ ఉంటాయి హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్కి మా దగ్గర. అవి మొదలుపెట్టిన వెంటనే ఇంకా హెడ్ మసాజ్ ఆయిల్తో చేస్తుండగానే వాళ్ళు నిద్రపోతారు. ఆ తర్వాత ట్రీట్మెంట్స్ వాళ్ళు ఇటు తిరగండి, అట్లా తల్లా పెట్టుకోండి అంటే బలవంతంగా పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. అంత రిలాక్స్ అయిపోతారు. ఎన్ని డేస్ ఉంటుంది మేడం ఈ ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ 15 days to 30 days ట్రీట్మెంట్ అమ్మ. వాళ్ళ సివియారిటీని బట్టి వాళ్ళకి ఫస్ట్ 15 days కోర్స్ ప్లాన్ చేస్తాం. 15 daysలో వాళ్ళు సాటిస్ఫై అయిపోయి ఇంటి దగ్గర ఇలా ఆయిల్స్ ప్యాక్స్ అన్ని అప్లై చేస్తూ ఉంటే వాళ్ళని మన దగ్గర తీసుకుని ఇంటి దగ్గర ట్రై చేసుకోవచ్చు. ఇంటర్నల్గా జస్ట్ 1 or 2 tablets ఉంటాయి, ఎక్కువ కూడా ఉండవు. ఆ తర్వాత కొంతమంది బాగా బాల్డ్ హెడ్ ఉండి నాకు నెల లోపల జుట్టు వచ్చేయాలండి, పెళ్లి చూపులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి అలా అడుగుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి 1 month కోర్స్ కంప్లీట్గా చేస్తాం. చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. అంటే మీ దగ్గర ట్రీట్మెంట్ కుదరదు మేడం, మేము చాలా దూరంలో ఉన్నామని చెప్తే ఇవి యూస్ చేయొచ్చు అన్నారు కదా, ఒక వారంలో ఎన్ని రోజులు యూస్ చేయాలంటారు? ఇలాగ మీరు చెప్పిన ఎవ్రీడే చేయాలి. ఎవ్రీడే, ఎందుకంటే రోజు చేయాలి. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే రోజు కానీ కనీసం రోజు కానీ చేస్తేనే ఫాలికల్స్ స్టిమ్యులేట్ అయ్యి మళ్ళీ లోపల నుంచి జుట్టు రావడానికి ఆ పోర్స్ ఓపెన్ అవ్వాలన్నమాట. ఓపెన్ అవ్వాలంటే వాళ్ళు రోజు వాడుకోవాల్సిందే. అంటే మేడం మరి మీరు ఆయిల్ చెప్పారు, అలాగే ప్యాక్ చెప్పారు, అదే విధంగా షాంపూ కూడా ఉంటే బాగుండేది. ఉంటుందమ్మా, నేను షాంపూ కూడా తీసుకురాలేదు కానీ ఉంది మన దగ్గర. సో మొత్తం లిక్విడ్ షాంపూ ఉంటుంది. లిక్విడ్ షాంపూ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ వేయకుండా ఉంటుంది కాబట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు వాడుకోవచ్చు. ప్రిజర్వేటివ్స్ని కూడా తయారు చేయొచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేక న్యాచురల్గానే ఉంచుతాను. అదే డ్రై పౌడర్ అయితే ఇలాగ ప్యాక్ డబ్బా ఉంటుంది, దాన్ని వాళ్ళు తలకు అప్లై చేసేసుకుని అదే కొంచెం నీళ్లు కలుపుకొని నీళ్ళలో అప్లై చేసేసుకుంటే తల క్లీన్ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం షాంపూ వాడుకోవచ్చు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వీటి గురించి కూడా, ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ఈ ప్రాబ్లంతో ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. లాంగ్ హెయిర్ కావాలంటే అబ్బాయిలు కూడా చాలా సఫర్ అవుతున్నారు బట్టతలతోటి. ఒకప్పుడు నా కన్సల్టేషన్ 30 years బ్యాక్ విజయవాడ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు అబ్బాయిలు పేరెంట్స్ని తోడుగా తీసుకోవడానికి వాళ్ళు తోడుగా వచ్చేవాళ్ళు, పేరెంట్స్ని చూపిస్తానికి వచ్చేవాళ్ళు. ఆయుర్వేదం అంటే అప్పట్లో అందరూ పెద్దవాళ్ళు ముసలాళ్ళే వస్తుండేవాళ్ళు కదా, నడు నొప్పి మెడ నొప్పి అని. వచ్చినప్పుడు వాళ్ళని చూసినట్టే నేను అడిగాను, బాబు నువ్వు బెంగళూరులో ఇంజనీరింగ్ చేస్తున్నావా, అయిపోయిందా, జాబ్లో జాయిన్ అవ్వండి. మీకు ఎలా తెలిసిందండి నేను బెంగళూరు అని? అంటే వాళ్ళు బట్టతలు అనమాట, బెంగళూరులో వచ్చారంటే వాళ్ళకి బట్టతలు వచ్చేది. అదేంటంటే నెమ్మదిగా అక్కడి నుంచి మనకి హైదరాబాద్కి బాగా వారసత్వ సంపద లాగా వచ్చేసింది. హైదరాబాద్ పిల్లలకు కూడా బట్టతల, ముఖ్యంగా మగపిల్లలు ఎక్కువగా చూస్తున్నాం. ఆడపిల్లకేమో మీరు అన్నట్టు లాంగ్ హెయిర్ షార్ట్ అయిపోయి కట్టే చివరి కింద కొత్తిమీర కట్లా మిగులుతుంది, లావు తగ్గుతుంది. ఇప్పుడు ఏంటంటే అన్ని చోట్లకి మగపిల్లల్లో మోస్ట్ కామన్ అయిపోయింది జుట్టు ఊడిపోవడం, బట్టతల అనేది. ఇంకా అదొక ఇదిలాగా తయారైంది. ఇప్పుడు మనకి యుఎస్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు, సీఎం వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా పూర్తిగా బట్టతల చూస్తున్నాం కదా. అట్లాగే అది మోస్ట్ కామన్ అయిపోయింది. ఉన్న ఈ 4 గంటలైనా అవి కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. పూర్తిగా తిరుపతిలో వచ్చినట్టుగా గుండెతోటి ఉంటున్నారు పిల్లలు. అందుకని కానీ ఎవరికైనా సరే సరైనటువంటి తీరైన తలకట్టు ఉంటే కనుక చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, వాళ్ళు చూడడానికి బాగుంటుంది, మనకి ప్లెజెంట్గా ఉంటుంది, వాళ్ళకి హ్యాపీగా కాన్ఫిడెన్స్తో ఉంటారు. జుట్టు లేకపోయేసరికి ఏంటంటే అయ్యో ఏదో అకాల వార్ధక్యం వచ్చినట్టుగా ముసలాళ్ళలాగా అయిపోయేవి అని ఒక రకమైన బాధ. ఆ బట్టతలు కూడా కొంతమందికి డిస్క్ అంతా ఈ ప్లేస్ అంతా పోతుంది, కొంతమందికి ఈ ప్లేస్ అంతా పైకి వెళ్ళిపోయినట్టుగా అవుతుంది. అట్లా రకరకాలుగా ఉంటాయి. ఎలా ఉన్నా కానీ బట్టతల వలన అందం అనేది పోతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే అమ్మాయిల్లో కూడా ఈ ప్లేస్లో జుట్టు ఎక్కువ ఊడిపోవడం చూస్తున్నాయి ఈ మధ్య. చాలామంది బై ప్రొఫెషన్ అవ్వచ్చు. ఈ మధ్య నా దగ్గరికి ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ గారు వచ్చారు. ఆవిడ చెప్తున్నారు, నాకు అంతా బాగానే ఉందండి, ఈ ఒక్క ప్లేస్లోనే జుట్టు ఒక వరుస అంతా పోయినట్టు అనిపిస్తుంది అంటే, నేను అన్నాను ఏమై ఉంటుందని, మీ ప్రొఫెషన్కి ఏమన్నా లింక్ ఏమన్నా ఉందేమో అంటే, అవునండి నేను నియోటనాటాలజిస్ట్ని, నేను పిల్లల్ని ఇలా ఎత్తుకుని వాళ్ళని ఎక్కువగా ఇంక్యుబేటర్లో పెట్టేటప్పుడు ఆ లైట్ అంతా కూడా నా తల మీద ఇక్కడ ఎక్కువ పడుతుంది, దానివల్ల నాకు ఇలా అవుతుంది అనుకుంటున్నాను, నాకు జుట్టు వస్తుందా అని అడిగాను.
తప్పనిసరిగా చేద్దామండి అంటే ఆవిడ టైం లేదు పాపం, టైం ఉంటే జుట్టు మొలిపించవచ్చు మనం. అట్లాగే మీ ప్రొఫెషన్ కానీ ఇంకో ప్రొఫెషన్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా సిస్టమ్ ఎదురుగా కూర్చుంటారు. సిస్టమ్ రేడియేషన్ ఎఫెక్ట్ వలన కూడా జుట్టు ఊడిపోవడం అనేది ఎక్కువగా గమనిస్తున్నాం. అంటే ప్రజెంట్ మన లైఫ్ స్టైల్ని బట్టి మనకు వచ్చే వ్యాధులు కూడా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా సిస్టమ్ దగ్గర ఉండేవాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి. ఇలాంటి ఆయిల్స్ని ఉపయోగించడం కానీ ఏదో ఒకటి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బట్టతల వరకు వెళ్లకుండా, చిన్నప్పటి నుంచి మనం కేర్ తీసుకుంటే బట్టతల వరకు వెళ్లకుండా మనల్ని మనం తలకట్టును కాపాడుకోవచ్చు. అంటే మేడం మీరు చెప్పినట్టు మీరు అన్నారు కదా ప్యాచ్ అని, సో ఆ ప్యాచ్ చాలా మందికి మధ్యలో వస్తూ ఉంటుంది, బై బర్త్ కొంతమందికి వస్తుంది. బై బర్త్ అలా వచ్చినా కూడా మీరు హెయిర్ ని బై బర్త్ వచ్చిన వాళ్ళకి నేను ఇంతవరకు చేయలేదమ్మా. నేను ఇలా చిన్నప్పుడు బాగుండి మధ్యలో పోయిన వాళ్ళకే మంచి రీగ్రోత్ ఇవ్వగలుగుతున్నాను. అలా అయితే అలా ఎవరు రాలేదు నా దగ్గరికి. వస్తే కనుక ఏమన్నా ట్రై చేయొచ్చు. ట్రై చేయడం మన ప్రయత్నం చేయడం మానవ ధర్మం. ఫలితం అనేది వెయిట్ చేయాలి, అందరికి ఒకలా ఉండదు కదా. థ్యాంక్ యూ మేడం. కానీ చిన్నప్పుడు మంచి జుట్టు ఉన్న వాళ్ళకి మాత్రం మళ్ళీ మనం మంచి, చాలా మంది నా దగ్గరికి అలాగే మంచి మంచి రింగులు హెయిర్ బాగున్న హెయిర్ వాళ్ళు వచ్చి చూడండి మేడం నేను ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా అయిపోయానో చూడండి నేను చూపిస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మనం అద్భుతంగా మళ్ళీ జుట్టునివ్వచ్చు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే చాలా మందికి ఈ జనరేషన్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టు సాఫ్ట్వేర్ జాబుల వల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకప్పుడు పెద్దవాళ్ళకి మాత్రమే ఉండే మోకాలు నొప్పులు, నడుము నొప్పులు చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తున్నాయి. సో ఎందుకు ఇలా వస్తున్నాయి? నొప్పులు పోవడానికి ఆయుర్వేదంలో ఉన్న ట్రీట్మెంట్ విధానం కావచ్చు, మీరు చెప్పినట్టు లేహ్యం కానీ లేకపోతే ఆయిల్ కానీ. ఆయుర్వేదంలో పెయిన్స్కి చాలా అద్భుతమైన ఆయిల్స్ ఉన్నాయమ్మా. సో ఆయిల్ తీసుకుని వాళ్ళ ఇంట్లో అప్లై చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. ఏదైనా మన ఇంట్లో ఉంటూ సేఫ్గా ఇల్లు కదలకుండా తగ్గించుకోగలిగితే చాలా ఆనందం కదా. అలా కానప్పుడే ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ తీసుకుని మందులతో సరిపోతే మందులు వాడుకుని తగ్గిపోతాయి. మందులు సరిపోని స్థితిలో పంచకర్మ చికిత్సలు చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయి, ఇంకా అందులో డౌట్ లేదనమాట. ఒక్కసారి పంచకర్మ ట్రీట్మెంట్ ఏ లెవెల్ మీకు అవసరం డాక్టర్ గారు సజెస్ట్ చేసినట్టుగా ట్రీట్మెంట్ కనుక ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా తగ్గించుకోవచ్చు. మోకాళ్ళ అరుగుదల అవ్వచ్చు, మెడ అరుగుదల అవ్వచ్చు, నడుము అరుగుదల అవ్వచ్చు, అన్నీ కూడా చాలా చక్కగా పనిచేసే చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో మాత్రమే ఉన్నాయి, ఇంకా వేరే వైద్య విధానాలలో లేవు. అందుచేత ముందు ఎవరైనా సరే మంచి ఆయిల్స్ తీసుకుని వాళ్ళ ఇంట్లో అప్లై చేసుకుని డాక్టర్ చెప్పినట్టుగా అప్లై చేసుకుని కొంచెం వేడి హాట్ ఫర్మెంటేషన్ లాగా చిన్నగా స్పాంజ్ కానీ లేకపోతే చిన్న టవల్ కానీ నాప్కిన్ కానీ వేడి నీళ్ళు ముంచేసి ప్యాక్ లాగా వేసుకుంటే ఆయిల్ లోపలికి బాగా అబ్జర్వ్ అవుతుంది. అదొకటి. తర్వాత ఆహారంలో కూడా చిన్న చిన్న మెలకువలు తీసుకోవాలమ్మా, తప్పనిసరిగా తీసుకోవాలి. అవి ఏంటంటే నువ్వులు ఎక్కువగా వాడడం, నల్ల నువ్వులు కానీ లేకపోతే బ్రౌన్ కలర్లో ఉండే నువ్వులు కానీ ప్రొద్దున్నే లేచిన వెంటనే పరగడుపున ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నువ్వులు నవలాలి, నోట్లో వేసుకుని అలా నెమ్మదిగా నవ్వులుతూ ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆ నువ్వుల్లో ఉండేటువంటి ఆయిల్ మన కడుపులోకి దిగుతుంది అన్నమాట, లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళడం ఇంపార్టెంట్. అలాగే నువ్వుల్లో ఉండేటువంటి గుడ్ ఫైబర్ ఉంటుంది, ఆ ఫైబర్ అంతా కూడా మన కడుపులోకి వెళ్ళాలి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మన శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం కూడా, కాల్షియం కానీ హీమోగ్లోబిన్ కానీ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇవన్నీ మనకి చక్కగా ఇంటర్నల్గా స్ట్రెంథనింగ్ చేసేవి ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. పోషకాలతో కూడినటువంటి నువ్వులు తప్పనిసరిగా పొద్దున్నే 2 స్పూన్లు వెళ్తే చాలా వరకు మనం మెడ నొప్పులు రాకుండా, నడు నొప్పులు రాకుండా, మోకాళ్ళ నొప్పులు రాకుండా కేర్ తీసుకోవచ్చు. ఒకవేళ వచ్చిన వాళ్ళకు కూడా తప్పనిసరిగా చాలా అద్భుతంగా రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఇంటర్నల్ స్ట్రెంథనింగ్ అనేది చేసుకోవాలంటే డైట్లో కూడా కొంచెం మార్పులు చేసుకోవాలి. దాంతోపాటుగా రాగులు ఉంటాయి కదమ్మా, చోళ్ళు అంటాం, రాగి జావ కూడా కొంచెం రాగి జావలో కొంచెం మజ్జిగ కలుపుకుని కానీ లేకపోతే పాలు కలుపుకొని కానీ బెల్లం వేసుకుని కానీ మనకి ఏ టేస్ట్ నచ్చితే అది. షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు మజ్జిగతోటే తాగాలి, వాళ్ళు బెల్లం వేసుకోవడానికి అవ్వదు కాబట్టి. సో అలా ప్రొద్దున్నే టిఫిన్ టైంలో రాగి జావ తప్పనిసరిగా తీసుకోవడం అనేది కాల్షియంకి మంచి స్ట్రెంగ్త్. రాగుల్లో చాలా పోషకాలు ఉంటాయి, అవన్నీ కూడా మనకి మోకాళ్ళ నొప్పులు రాకుండాను కాపాడితే హీమోగ్లోబిన్ కూడా పెంచుతుంది. నువ్వులు కూడా హీమోగ్లోబిన్ పెంచుతున్నాయి. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లల్లో ఎనీమియా ఎక్కువగా చూస్తున్నాం, స్టూడెంట్స్లో కానీ జాబ్స్ చేసే వాళ్ళలో కానీ. పిల్లలంటే 20-30 ఇయర్స్ వాళ్ళు, పసిపిల్లల గురించి కాదు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వులు తీసుకోవడం, రాగి జావ తీసుకోవడం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళు వీలైతే ఆవు పాలు తాగితే ఇంకా మంచిది. ఆవు పాలు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్లాసు ఆవు పాలు తాగితే మొత్తం మన శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం కానీ మినరల్స్ కానీ అందులో ఉంటాయి. కాబట్టి పాలల్లో ఫ్యాట్స్ ఉంటుంది, తర్వాత పాలల్లో ప్రోటీన్స్ ఉంటాయి కదా,
ఇవన్నీ కూడా మన ఎముకలకు బలం ఇస్తుంది. ఎముకలకు బలం ఇస్తే అవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, ఇవన్నీ మోకాళ్ళ నొప్పులు రాకుండాను పనిచేస్తే, ఒకవేళ ఉన్నా కూడా చాలా తొందరగా తగ్గుతాయి. అండ్ మేడం, చాలామంది మన పెద్దవాళ్ళల్లో చూసుకుంటే కనుక మోకాలి నొప్పులు అనగానే కేరళ నుంచి ఆయిల్ తెప్పించుకుంటుండేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సరదాగా ఒక మాట అనేవాళ్ళు, చాదస్తం రాని. అంటే ఒకప్పుడు అద్భుతంగా చూసే ఆయుర్వేదాన్ని ఇప్పుడు ఆయుర్వేదం వాడుతున్నారంటే చాదస్తంకి సంబంధించిన ఒక పర్సన్లో చూస్తున్నారు, ఎటకారం చేస్తున్నారు. అసలు ఆయుర్వేదిక్ని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మొచ్చా? ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ జనరేషన్లో అప్డేట్ అయిన టెక్నాలజీలో ఆయుర్వేదాన్ని ఎందుకు నమ్మాలి, ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మీరేం చెప్తారు? ఆయుర్వేదాన్నే నమ్మాలి. ఎందుకంటే ఆయుర్వేదంలోనే వేర్లతోటి ఏ జబ్బైనా సరే తగ్గించడానికి విధానాలు ఆయుర్వేదంలోనే ఉన్నాయి. మీరు బయట పన్నంటే పన్ను నొప్పి, కన్నంటే కన్ను నొప్పికి రకరకాల వైద్యులు ఉంటారు, రకరకాల చికిత్సలు చేస్తారు. ముందు పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. పెయిన్ కిల్లర్స్తో పాటు తప్పనిసరిగా గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అవుతాయని ఆ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు. తర్వాత అవన్నీ కూడా మంచివి కాదని ఇంకొక ట్యాబ్లెట్స్, కొత్త ట్యాబ్లెట్స్ ఇస్తారు, లేకపోతే స్టెరాయిడ్స్ ఇస్తారు. అన్నీ అయిపోతే ఆపరేషన్ చేయించాలి అని అంటారు. సో అక్కడ వైద్య విధానం అది. కానీ అవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్తో కూడినవి, దుష్పరిణామాలతో కూడినవి అవి. మన దగ్గర ఏంటంటే లోపల నుంచి శరీరంలో వాతం పెరగడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం సపోజ్ రోజుకి హైదరాబాద్లో 50 కిలోమీటర్లు మినిమం తిరిగే వాళ్ళు ఉంటారు రోజు. అలా 100 కిలోమీటర్లు రోజు తిరిగేవాళ్ళు. మరి మనకి పాత రోజుల్లో అసలు అంత అవసరం లేకుండా హాయిగా ఇంట్లో నుంచి పొలానికి నడిచి వెళ్ళొచ్చి మళ్ళీ పొలం నుంచి ఇంటికి వస్తే సరిపోయే రోజులు పల్లెటూరులో జీవన విధానాలు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, దానికి విరుద్ధంగా రోజుకి మినిమం 50 కిలోమీటర్లు ఎంత స్పీడో అంత స్పీడ్ కన్నా మన మైండ్ ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే అక్కడ ఆఫీస్ టైంకి వెళ్ళాలి, ఫేస్ ఇండెక్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ అవ్వకపోతే మనకి మొత్తం పోయినట్టే అని మనకు యాంగ్జైటీ మనది. సో మనస్సు అంత చంచలంగా ఫాస్ట్గా తిరగడం, శరీరం కూడా రోజు బళ్ళ మీద, వెహికల్స్ మీద, ఈవెన్ ఫ్లైట్స్లో తిరిగినా కూడా శరీరంలో వాతం పెరగడం అనేది సహజం. సో మనం ఎక్కువ పని ఏదైనా చేసామంటే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ పెరిగినటువంటి వాతాన్ని తగ్గిస్తానికి ఇలాంటి ఆయిల్స్ అద్భుతంగా పనిచేస్తాయి. దాంతోపాటుగా ఆయుర్వేద పంచకర్మ చికిత్సలతోటి వాతం తగ్గించుకునేలాగా వస్తికర్మ చికిత్సలు ఉంటాయి. అవన్నీ చేయించుకుంటే అద్భుతంగా మెడనొప్పి కానీ, నడునొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ ఆపరేషన్ లేకుండా చక్కగా తగ్గించుకోవచ్చు. నా దగ్గర 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇలాగ 40 రోజుల కోర్సు చేయించుకునో, లేకపోతే ఇలా పంచకర్మ చికిత్సలు 20 రోజుల కోర్సులు, 21 రోజుల కోర్సులు, అలా రకాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళ సివియారిటీని బట్టి, వాళ్ళ వయస్సుని బట్టి. ఒకవేళ వాళ్ళకి డయాబెటీస్ ఉంటే కొంచెం ఎక్కువ రోజులు చికిత్స చేయవలసి వస్తుంది. డయాబెటీస్ లేని వాళ్ళకి తక్కువ రోజులు చికిత్స సరిపోతుంది. 80 సంవత్సరాలు ప్లస్ వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 85 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి ఇలా కొడితే మోకాలు ఇలా 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 సౌండ్ వస్తుంది అనమాట. అంటే మనకి మామూలుగా ఇలా సౌండ్ వస్తుంది కదా, వాళ్ళ మోకాలు డ్రై అయిపోయి ఇలా ఈ పెలుసు బారిపోయి డ్రైగా వస్తుంది. సో అలాంటి వాళ్ళకి చక్కగా కోర్సు ఒక 40 రోజులు 60 రోజులు పెడతాను. హ్యాపీగా తగ్గిపోతే అసలు వాళ్ళకి ఏం పెయిన్ ఉండదు. బయట సర్జరీకి వెళ్తే ట్రీట్మెంట్ టైంలో టెన్షను, రిస్క్, పొరపాటున ఏ నవ్వన్నా కట్ అయితే మొత్తం లైఫ్ లాంగ్ వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉండాలి. తర్వాత ఇంకోటి అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోమని చెప్తారు. ఎంత పెయిన్ అంటే మామూలు పెయిన్ కాదనమాట. ఈ మధ్య మా ఫ్రెండ్స్, నా చిన్నప్పటి క్లాస్మేట్, తనకి ఇప్పుడు 60+, నాతో పాటు మెడిసిన్ చదివిన అమ్మాయి, తనకి 60+, ఇద్దరు కూడా మోకాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళారు. అసలు ఏడుపు గోల అనమాట. ఎంత పెయిన్ అంటే భరించలేకపోతున్నాం. ఫిజియోథెరపిస్ట్ వస్తుంటే భయం వేస్తుంది. చేయించుకోకపోతే తప్పనిసరి చేయించుకోవాలి మీకు మానాలంటే అంటున్నారు. ఇంచుమించు 2 నెలలు సఫర్ అయిపోయారు. అంత భయంకరమైనటువంటి నొప్పి. మా దగ్గర ఆ 2 నెలలు ట్రీట్మెంట్ హాయిగా వాళ్ళు వచ్చి అలా టేబుల్ మీద పడుకుంటే రిలాక్సింగ్ ఉండేలాగా చిన్నగా ఆయిల్స్ తోటి మసాజ్, చిన్నగా ఆకులతోటి మసాజ్, అన్నీ చిన్నగా జస్ట్ ఒక 1 అవర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే బ్రహ్మాండంగా తగ్గిపోద్ది. మళ్ళీ లైఫ్లో రాదు. అంత అద్భుతమైన చికిత్సా విధానాలు అంత మంచి విధానాలు ఆయుర్వేదంలో పబ్లిక్కి తెలియక ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా ఇలా మీడియా ద్వారా చెప్పడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మంచి వైద్యాన్ని మనం మర్చిపోయాం, ఇబ్బంది పడుతున్నాం. అనారోగ్య సమస్యలతోటి మన పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం. సో అందుచేత అందరికీ ఒక అవేర్నెస్ అనేది వస్తే, అవగాహన అనేది, ఆచరించడం అనేది, ఆదరించడం అనేది మనం నేర్చుకోగలిగితే ఆయుర్వేదం గురించి మంచి ఆరోగ్యాన్ని చక్కగా ఎటువంటి బాధ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు.
అంటే ఇంకొక డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మరి జనరేషన్ కావచ్చు, నేచర్లో వచ్చిన మార్పులు కావచ్చు, దానికి అంతటికీ మనమే కారణమైనా కూడా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ట్రబుల్. సో ఈ గ్యాస్ట్రిక్ అనేది ఎందుకు వస్తుంది, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఒకవేళ వస్తే దాన్ని పర్మనెంట్గా రిమూవ్ చేసుకోవచ్చా, ఏం చెప్తారు? ఆయుర్వేదిక్ పరంగా ట్రీట్మెంట్ విధానం ఏంటి? అదేంటంటే హితాహారం మితాహారం అనేది మన భారతీయ జీవన విధానంలో ఉందమ్మా. మనం హితంగా మితంగా తింటే మనకి ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు, ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. కానీ అలా కాకుండా మన ఇష్టం వచ్చిన ఆహారం చెత్త అంతా తినడం అనేది హితం లేని ఆహారం. అంటే మన శరీరానికి అవి హితకరం కాదు, అయినా తినేస్తుంటాం. వీక్నెస్ అవ్వచ్చు, తప్పని పరిస్థితి అవ్వచ్చు, కాన్వర్ట్ అవ్వచ్చు, తినేస్తున్నాం. అలాగే మితాహారం, ఇదివరకు రోజులు ఏంటంటే ఇంత అంటే 2 ఇడ్లీలు అంటే 2 ఇడ్లీలు, ఇంత అన్నం అంటే ఇంత అన్నం అంతే తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన అన్లిమిటెడ్ ఫుడ్స్ మోస్ట్ అన్వాంటెడ్ టైంలో తినేస్తున్నాం. సో జనరల్ ఇప్పుడు బయట హోటల్స్లో ఏంటంటే ఆఫర్స్ పెడుతుంటారు, మిడ్ నైట్ ఫుడ్స్ అని చెప్పేసి. సో అక్కడంతా నానా వెరైటీస్ ఉంటాయి, చాలా భయంకరమైన మంచి ఫ్లేవర్స్ తోటి వస్తుంటే టెంప్టింగ్గా ఉంటుంది. తర్వాత అన్లిమిటెడ్గా ఉంటుంది. అంటే వారం అంతా కష్టపడతాం, ఏ ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ వెళ్ళిపోయి శుభ్రంగా అన్లిమిటెడ్గా తినేస్తాం. కొంచెం మేబీ తక్కువ ప్రైస్లో కూడా ఉంటాయేమో మరి. సో అన్లిమిటెడ్ ఫుడ్ని ఆఫర్లో ఉంది కాబట్టి ఎక్కువ తినేసేసి మనకి ఎప్పటి నుంచో తినాలని కోరికలు ఉంటాయి కదా, పెసరట్టు ఉప్మానో లేకపోతే మసాలా బిర్యానీ అని ఏవో ఉంటాయి కదా, లేకపోతే చికెను ప్రాన్స్ ఏవో ఉంటాయి, అన్నీ ఎక్కువ క్వాంటిటీ తినేయడం అనేది చేస్తున్నాం. తినడం వలన ఏమవుతుందంటే మనకి సృష్టిలో సూర్యుడిని అనుసరించి మన లోపల అగ్ని అనేది, మన ఆహారం డైజెస్ట్ అవ్వడం అనేది మన భగవంతుడు న్యాచురల్గా సమస్త ప్రాణులతో పాటుగా మనకు కూడా మానవాళికి అదే పెట్టాడు. మనం అది మర్చిపోయి మధ్యాహ్నం టైంలోనేమో ఆకలేస్తున్న టైంలో లేట్గా తింటాం, కొంచెం తింటాం. ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది, బాక్స్ అంతా మోసుకురావాలి, చారు కూర మజ్జిగ ఇవన్నీ ఎక్కడ మోసుకొస్తాం, రోజు ఇంత దూరాలు మోసుకురావడం కష్టం. కాబట్టి ఏదో సింపుల్గా 2 బిస్కెట్స్, కొంచెం ఉప్మానో కొంచెం పులిహోర ఏదో ఇంత బాక్స్లో పెట్టుకుని గబగబా తినేస్తాం, నిద్ర రాదు, మన పని మనం బాగా చేసుకుంటాం. కానీ అసలు యాక్చువల్గా మంచి ఆహారం అనేది మధ్యాహ్నం తినాలి. పండగ వేళ మనం షడ్రసోపేతమైన భోజనం అని చెప్పేసి చేస్తాం కదా, అట్లా ప్రతిరోజు అలా తినాలి. అంటే మధ్యాహ్నం భోజనం అన్నీ ఉండాలి, అందులో చారు ఉండాలి, కూర ఉండాలి, పచ్చడి ఉండాలి, మజ్జిగ ఉండాలి, అట్లా అన్నీ మినిమం ఇవి 4 ఉండాలన్నమాట. మనం అవన్నీ తినడానికి మనకు టైం ఉండదు, అవకాశం ఉండదని చెప్పేసి సింపుల్గా ఉండేవి తింటాం. సో ఉదయమే బాగా హెవీగా తినేసి వస్తాం. ఉదయం తక్కువ ఆహారం తినాలి, మన ఆ టైంలో ఎక్కువ ఆహారం తింటూ ఉంటాం. అలాగే నైట్ టైము ఇంట్లో అందరం కలిసి ఉంటాం, కొంచెం వెరైటీస్ ఎక్కువ చేసుకుంటాం. అమ్మయ్య ఇంకే వాళ్ళకి పని అయిపోయిందని అందరు పిల్లలు భార్య భర్త అందరూ కూర్చుని ఎక్కువ తినేస్తారు. సో నైట్ టైం ఏంటంటే ఆకలి తగ్గిపోద్ది మనకి, సూర్యుడు అస్తమిస్తాడు కదా, సూర్యాస్తమైన టైం తర్వాత మనకు ఆకలి ఉండదు. సో తిన్నది అరగదు. ఈ అరుగుదల లేకపోవడం వల్ల గ్యాస్ వస్తుంది అనమాట. సో గ్యాస్ రావడానికి ఇంత స్టోరీ ఉంది. అంటే మన టైంకి తినకపోవడం ఒకటి, టైం కాని టైంలో ఎక్కువ ఆహారం తినడం ఒకటి. ఇవి 2 మిస్టేక్స్ మీరు నేను అందరం చేస్తుంటాం, జనరల్గా చేస్తూ ఉంటాం. అంటే మేడం సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. సో ఇప్పుడు రీసెంట్గా బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి ఉంటుంది. అసలు ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ అయిందే ఆయుర్వేదంలో అని చెప్పి చాలాసార్లు చెప్తూ ఉంటారు. అది సేఫే అంటారా, ఎలా పాటించాలో ఒకసారి చెప్తారా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిదేనమ్మా, కాకపోతే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మరీ 10 వరకు తినకుండా ఉండకుండా 8 to 9 మధ్యలో కొంచెం ఫ్రూట్స్ కానీ, కొంచెం రాగి జావ కానీ, లేకపోతే కొంచెం వెజిటబుల్స్ కానీ, అట్లా ఏదో ఒకటి సింపుల్గా, లేకపోతే 1 ఇడ్లీ 2 ఇడ్లీ అట్లా కొంచెం తీసుకోవడం మంచిదే. తర్వాత లంచ్ మాత్రం 1 and 2 మధ్యలో కొంచెం హెవీ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఇక మనం తినేది అది ఒక్కటే ఫుడ్ కాబట్టి అప్పుడు తప్పనిసరిగా చారు ఉండాలి, కూర ఉండాలి, పచ్చడి, రోటి పచ్చడి ఉండాలి, మజ్జిగ ఇవి ఉండాలి. ఇంకా మనకి ఏదన్నా డెలిషియస్గా కొంచెం రకరకాల డిషెస్ ఉన్నా ఆ టైంలో తినొచ్చు, లంచ్ టైంలో తినొచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ క్వాలిటీ ఫుడ్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత డిన్నర్ని అంటే వాళ్ళు 14 hours చేస్తుంటారు, 16 hours చేస్తుంటారు, 18 hours చేస్తారు ఇంటర్మీడియట్, అలా అక్కర్లేదు. జస్ట్ ఒక 12 to 14 hours గ్యాప్ ఉండేలాగా. సో నెక్స్ట్ ఏంటంటే 4 to 6 లోపల లైట్గా ఉండే ఫుడ్,
ఫ్రూట్స్ బెటర్ ఆప్షను. ఫ్రూట్స్ కాకపోతే కొంచెం ఏదైనా ఉప్మా లాంటిది, గోధుమ ఉప్మా అలాంటివి లైట్గా తీసుకోవాలి. తీసుకోవడం మాత్రం 3 పూట్ల తీసుకోవాలి, కానీ 8 to 9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, 6 లోపల డిన్నర్ అయిపోవాలి, లంచ్ 1 లోపల అయిపోవాలి. సో ఇట్లా తీసుకుంటే మంచిది. చిన్న మార్పులు చేసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతారు. వెయిట్ రిడక్షన్గా ఉంటుంది. డిసీజెస్ కూడా చాలా డిసీజెస్ కంట్రోల్లో ఉంటున్నాయని రీసెర్చ్ ఉంది. అంటే మనకి ఉపవాసం చేయడం అనేది ఆరోగ్యానికి మంచిదని మనకి భారతీయ సనాతన ధర్మంలో ఉంది కాబట్టి దాన్ని ఇలా కొంచెం మోడిఫై చేసాం. కానీ నేనైతే ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా పూర్తిగా డ్రైగా వదిలేయకుండా కొంచెం నైట్ టైం పడుకునే లోపల కొంచెం ఒక గ్లాసుడు పాలు, ఒక గ్లాసుడు మజ్జిగో, లేకపోతే కొంచెం తేనె నీళ్ళు, లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి 10 o'clock తీసుకుంటే మనకి నైట్ అంతా కూడా బాడీలో రకరకాలుగా డీటాక్సిఫికేషన్ జరుగుతుంటాయి. మనం పగలంతా తినేసేసి నా రాత్రి ఏం పని లేదనుకుంటాం, కానీ శరీరం రాత్రి అంతా కూడా పనిచేస్తుంది, 24 hours పనిచేస్తుంటుంది అనమాట. సో ఆ టైంకి కావాల్సినటువంటి ఎనర్జీ ఇచ్చేలాగా ప్లస్ డీటాక్సిఫికేషన్కి ఉపయోగపడేలాగా కొంచెం గోరువెచ్చటి మంచినీళ్ళల్లో కొంచెం తేనె వేసుకునైనా, లేకపోతే మజ్జిగైనా, లేకపోతే పాలైనా, లేకపోతే కొంచెం ఫ్రూట్ జ్యూస్ అయినా ఏదో ఒకటి నైట్ టైం కొంచెం తాగేసేసి పడుకుంటే బాడీకి కావాల్సినటువంటి డీటాక్సిఫికేషన్కి కొంచెం ఎనర్జీ కావాలి కదా, ఓపిక, అది ఈ ఫుడ్ ఇస్తుంది అనమాట. అది ఉదయం లేచిన వెంటనే కూడా 4-5 సార్లు మంచినీళ్ళు తాగాలి. 6కి లెగుస్తాం కదా, 4-5 సార్లు మంచినీళ్ళు తాగేసిస్తే కొంత రాత్రంతా పేరుకున్న మలినాలు బయటికి వెళ్ళిపోతే అప్పుడు 8:30 తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. అండ్ మేడం లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తినడం ఎంత ఇంపార్టెంటో, తినింది అరగడం ఎంత ఇంపార్టెంటో, ఆ వేస్ట్ అనేది బయటికి వెళ్ళడం కూడా కరెక్ట్. కానీ చాలామంది ఇప్పుడు మనం ఈ జనరేషన్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం మలబద్ధకం సమస్యలతోటి. అయితే దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి కూడా మనం ఇంకొక 1 or 2 పాయింట్స్ ఉన్నాయి, అవి యాడ్ చేసుకుని ఆపేద్దాము. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి నివారించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. డైట్ కేర్ ఇందాక ఆల్రెడీ మనం చాలా చెప్పుకున్నాం. ఆ డైట్ కేర్ ఫాలో అవడం అనేది, అంటే టైంకి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. సఫిషియెంట్గా సరిపడానే తినాలి, ఎక్కువ తినడం అనేది మంచిది కాదు. అతి సర్వత్రా వర్జేత్ అన్నారు కాబట్టి మన పెద్దవాళ్ళు అదొకటి ఇంపార్టెంట్. తర్వాత ఆయుర్వేదంలో స్పెషల్ పౌడర్స్ కూడా, మెడిసిన్స్ కూడా ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి అద్భుతంగా పనిచేసేటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. అదేంటంటే ఇలాగా కొన్ని రకాలైనటువంటి లవణాలతో తయారు చేసినటువంటి మెడిసిన్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఇంత చూర్ణం చాలా ఎక్కువ అక్కర్లే, ఇలా జస్ట్ ఇలా దీనిలో ఇలా వేళ్ళు ముంచి ఇలా తీసుకుంటే ఎంత వస్తుందో అంత వేసేసి మజ్జిగలో కానీ వేడి నీళ్ళలో కానీ నీళ్ళల్లో కానీ కలుపుకొని తాగేసి అలా ఒక 2-3 days చేసేస్తే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇది కూడా మా రీసెర్చ్ ప్రోడక్ట్ అనమాట. సో అందుచేత నేను అంత కాన్ఫిడెన్స్గా చెప్పగలను. అంటే మనకు అష్టవిధ లవణాలు ఉంటాయి ఆయుర్వేదంలో, ఆ లవణాలతో బేస్ చేసుకుని తయారు చేసింది. గ్యాస్ ట్రబుల్కి చాలా, అంటే ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి కూడా ఆపరేషన్ అవసరం లేకుండా చాలా బాగా పనిచేస్తుంది. దీంతో పాటుగా ఏంటంటే మా దగ్గర ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు ఉంటాయి ఆయుర్వేద వైద్యుల దగ్గర. సో దాంతో ఏంటంటే పంచకర్మ చేయించుకోవడం వలన గ్యాస్ట్రిక్ రీజియన్లో ఉండేటువంటి పుండ్లు కూడా మానిపోతాయి. అంటే పుండు ఏర్పడిపోద్ది కదా, పుండుకి ఆపరేషన్ చేయాలని చెప్తారు డాక్టర్స్. అది లేకుండా కూడా మనం పంచకర్మ చికిత్సలు ఈ చూర్ణాన్ని ఉపయోగించుకుని చక్కగా తగ్గించుకోవచ్చు. అది ఒక కోర్స్ అయిపోయేసరికి వాళ్ళకి 50% గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. అది జస్ట్ 5 days కోర్సే. దాని తర్వాత మళ్ళీ లోపల లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న ప్రేవుల్లో ఉన్న పుళ్ళు కానీ, అంటే మనకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ ఇలాంటివన్నీ కూడా, అల్సరేటివ్ కోలైటిస్ అంటే కోలన్ అంతా కూడా పుళ్ళు ఏర్పడిపోయి ఉంటాయి, అవన్నీ కూడా తగ్గేలాగా క్షీరవస్తి అని స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది కూడా జస్ట్ ఒక 11 days కోర్స్ ప్లాన్ చేస్తాం వాళ్ళ సివియారిటీని బట్టి, 7 to 11 days అనమాట. అలా కోర్స్ తీసుకుంటే జస్ట్ 1 monthలో గ్యాస్ట్రిక్ అల్సర్స్ కూడా సర్జరీ పోస్ట్ చేసుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర సర్జరీ లేకుండా తగ్గించిన కేసెస్ ఎన్ని ఉన్నాయో. అంటే ఇది తెలియదు చాలామందికి, ఏంటంటే గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తే నాకు గ్యాస్ అని బాధపడిపోతూ ఉంటారు తప్పించి ఆ సిరప్స్ ఉంటాయి కదా, జెల్ సిరప్స్ అవేవో తాగేస్తూ ఉంటారు, అదొకటే పరిష్కారం అనుకుంటారు. కానీ ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా పనిచేసే ఇలాంటి చూర్ణాలు ఉన్నాయి. దాంతోపాటుగా పంచకర్మ చికిత్సలతోటి పూర్తిగా లైఫ్ లాంగ్ మళ్ళీ గ్యాస్ట్రిక్ అల్సర్ ప్రాబ్లం రాకుండా తగ్గించుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి వైద్యంలో ఉన్నటువంటి విషయాలు తెలియక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా మీడియా ద్వారా అందరికీ తెలియపరిస్తే ఏంటంటే మనదైనటువంటి మన భారతీయ వైద్యమైన ఆయుర్వేదంలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చేవి ఎన్నో చికిత్సలు, ఎన్నో రకాల మందులు ఉన్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించి సేఫ్గా మన శరీరానికి సర్జరీ లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు ఇది తెలియక
అనవసరంగా ఆపరేషన్ చేయించుకుని దానివల్ల తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, ఆపరేషన్ ముందు సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో సఫర్ అవుతున్నారు. చేయించుకున్నంతలో అందరికీ రిజల్ట్ బాగుంది. మేబీ 1%, 2% బాగుంటారు. 98% సఫర్ అవుతూనే ఉంటారు. వాళ్ళందరూ మా దగ్గరికి వస్తుంటారు. అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని అవి తగ్గక మేము ఇంకా బాధపడుతున్నామండి, ఏం చేయమంటారండి అని వస్తారు. సో అలాంటి వాళ్ళని చూసిన ఒక రకమైనటువంటి బాధతోటి నేను వీళ్ళందరికీ ఏదైనా మంచి పరిష్కారం చేయాలి, ఒక సీనియర్ ఆయుర్వేద వైద్యురాలుగా వాళ్ళకి మన వల్ల చెడ్డ జరగకుండా మంచి జరిగేలా ఏం చేయాలనేది ఆలోచించిన రీసెర్చ్ ఫలితంగా ఇలాంటి చూర్ణాలు పంచకర్మ చికిత్సలో చాలా ఫాస్ట్గా బెస్ట్ రిజల్ట్స్ వచ్చేలాగా చేయొచ్చు. అందరూ ఆయుర్వేదం ఆలస్యం అనుకుంటారు. ఆలస్యమే కాదు, విదిన్ 1 వీక్ మీకు ఏ ప్రాబ్లంతో వచ్చినా 40 to 50% తగ్గించేస్తాం. మిగిలింది నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ చేస్తాం. సో మందులు లేకుండా, ఆపరేషన్ లేకుండా ఇంత అద్భుతమైన చికిత్సా విధానాలు ఇంకెక్కడ ఉన్నాయి? ఓన్లీ ఆయుర్వేదంలోనే ఉన్నాయి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మలబద్ధకానికి సంబంధించి ప్రాబ్లం పోవడానికి టిప్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ చెప్తారా? మలబద్ధకం నిజంగా మీరు అడిగినట్టు టిప్స్ తోటే చాలా వరకు తగ్గించుకోవచ్చమ్మా. దానికి ఏం పెద్ద ప్రత్యేకించి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మలబద్ధకం ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ మనకి 1.5 meters లెంత్ ఉంటుంది శరీరంలో. ఆ 1.5 metersలో మనకి బయటికి వెళ్ళిపోవాల్సిన మలం కానీ మలినాలు కానీ అక్కడ ఉంటాయి, కలెక్ట్ అయి ఉంటాయి. ఆ కలెక్ట్ అయినవి ఏ రోజుకి ఆ రోజు న్యాచురల్గా పొద్దున్నే లేచిన వెంటనే కాలకృత్యాల్లో అయిపోవడం అనేది సహజం. కొంతమందికి మంచినీళ్ళు తాగితే అవుతుంది, కొంతమందికి కాఫీ తాగితే అవుతుంది, కొంతమందికి వేడి నీళ్ళు కషాయాలు, ఇప్పుడు గ్రీన్ టీ లాగా రకరకాలవి ఇంట్లో రకరకాలుగా ఆకులు, పారిజాత ఆకులు అవి ఇవి వేసి అల్లం పెట్టి అవన్నీ వేసేసి కషాయం లాగా చేసుకుని తాగితే కూడా చక్కగా ఫ్రీ మోషన్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. అలా చేసినా కూడా అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదేంటంటే వయసు మీరుతున్న కొద్దీ పెద్దవాళ్ళల్లో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాము. సో అలాంటి వాళ్ళు ఏంటంటే తప్పనిసరిగా కొంచెం స్పెషల్ కేర్ అనేది తీసుకోవాలి. అదేంటంటే పడుకునేటప్పుడు రాత్రిపూట ఒక 2 అరటిపళ్ళు, పండిన అరటిపళ్ళు తింటే అందులో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్ వలన పొద్దున్నకెల్లా ఫ్రీగా మోషన్ అయిపోతుంది. అది సింపుల్. తర్వాత ఏంటంటే ఆయుర్వేదంలో త్రిఫలా చూర్ణాలు అని చెప్పేసి దొరుకుతుంది. త్రిఫలా చూర్ణం, ఆ చూర్ణం తీసుకుని రాత్రిపూట ఒక గ్లాసు ఒక 200 ml వాటర్ వేడి నీళ్ళు మరగబెట్టి ఆ త్రిఫలా చూర్ణం అందులో వేసేస్తే ఒక స్పూన్ పౌడర్ వేస్తే అది కషాయంలాగా వడకట్టుకుని రాత్రిపూట పడుకునేటప్పుడు తాగేస్తే పొద్దునకల్లా ఫ్రీ మోషన్ అవుతుంది. సో త్రిఫలా చూర్ణం, అరటిపండు తినడం అనేది చెప్పారు. తర్వాత ఆహారంలో ఫైబర్ ఉండేలా కేర్ తీసుకోవాలి. చాలామంది ఏంటంటే ఏవో రకరకాలవన్నీ అటుకులు లాంటివి, ఓట్స్ అని ఇవన్నీ తింటారు. ఇంకా అట్లా అంటే చాలా తక్కువ ఫుడ్ తింటారనమాట. సో అలా కాకుండా పొద్దున్నే లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ టైంలో ఇడ్లీ తినడం అనేది మంచిది. ఇడ్లీలో ఏంటంటే ఫైబర్ బాగుంటుంది, అందులో ప్రోబయోటిక్స్ బాగుంటాయి. ఇడ్లీ పిండి పులుస్తుంది కదమ్మా, పులియడం వలన ప్రోబయోటిక్స్ బాగుండటం వలన దానివల్ల కూడా ఫ్రీ మోషన్ అవుతుంది. దాని ఇడ్లీతో పాటుగా కొంచెం వెజిటబుల్స్ కూడా తీసుకోవాలి, సలాడ్స్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కీరా దోశ తీసుకోవచ్చు. మామూలు రోజుల్లో అయితే ఇంకేదన్నా మన పచ్చి క్యారెట్ కానీ ఏవోటి కొంచెం క్యారెట్స్ లాంటివన్నీ సలాడ్స్ కూడా పొద్దున్నే తీసుకోవాలి. టిఫిన్తో పాటుగా తప్పనిసరిగా అలా అలవాటు చేసుకోవాలి. అలాగే మధ్యాహ్నం 11 o'clock ఆ టైంలో కొంచెం మజ్జిగ కానీ దానిమ్మ పండు గింజలు కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. తర్వాత 1 గంటకి భోజనంలో తప్పనిసరిగా చారు ఉండాలి. చారు కానీ పులుసు కానీ పప్పుచారు కానీ మజ్జిగ చారు కానీ ఏదో ఒకటి చారు లిక్విడ్ కూడా ఉండాలన్నమాట. ఊరికి పొడిపొడిగా 2 బీన్స్ ముక్కలను కలుపుకొని తినేసేసి బెండకాయ వేపుడు తినేస్తే అయిపోదు. దాంతోపాటుగా చారు కూడా ఉంటే ఏంటంటే అది లోపల ఆ లిక్విడ్ వలన మోషన్ అనేది కదులుతుంది అన్నమాట. సో మనం తీసుకునే ఆహారంలో వాటర్ కంటెంట్ కూడా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సాయంత్రం పూట 4 గంటలకి పుచ్చకాయ కానీ అలాంటివి తీసుకోవడం వలన అందులో ఉండేటువంటి వాటర్ కంటెంట్ వలన ఫ్రీగా మోషన్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఏది తిన్నా కానీ ఫైబర్ ఎక్కువగా ఉండేలా తీసుకోవాలి. వైట్ రైస్ తినకూడదు, ముడి బియ్యం అన్నం తినొచ్చు. అట్లా కేర్ తీసుకోవాలి. మైదాని పూర్తిగా మానేసేయాలి, మైదా సంబంధించి ఏమన్నా మానేసేయాలి. వైట్ షుగర్ మానేసేయాలి. బెల్లమే వాడుకోవాలి వైట్ షుగర్ ప్లేస్లో. రాగి జావ అలాంటివి తీసుకోవచ్చు. అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే డైటే నేను చెప్తున్నాను అనమాట. ఇలా డైట్ ప్లాన్ తీసుకుంటే డెఫినెట్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా ఒకవేళ కాన్స్టిపేషన్ ఇవన్నీ ఏదైనా ఇంట్లో నేను అందరికీ చెప్పేది ఒకటే, ఇంట్లో దొరికే వాటితోటి ముందు మీరు ట్రై చేయండి. గృహ చికిత్స మన ఓన్గా మనం కొన్ని చేసుకుని మన ప్రయత్నం మనం చేయాలి. అది తగ్గకపోతే అప్పుడు ఆయుర్వేద డాక్టర్ని అడిగి మందులు వాడండి. ఆయుర్వేదంలో కూడా మోషన్ ఫ్రీగా అవ్వడానికి మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, అవి వాడి చూడండి. అది కూడా అవ్వకపోతే అప్పుడు పంచకర్మ చికిత్సలు ఏమన్నా ఉన్నాయా అనేది
ఎంక్వైరీ చేయండి. డెఫినెట్గా పంచకర్మ చికిత్సల్లో ఎలాంటి వాళ్ళకైనా ఏ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా చాలా అద్భుతంగా తగ్గించేస్తాం. సో సింపుల్గా వాళ్ళకి ఒక వస్తికర్మ చికిత్స ఉంటుంది. అంటే రకరకాల కషాయాలతోటి ఎనిమా ఇచ్చేస్తే అక్కడ డ్రైగా పేరుకున్నటువంటి మోషన్ బయటికి వెంటనే వచ్చేసేస్తుంది. ఆ తర్వాత ఇంకా ప్రేగుల్లో ల్యూబ్రికేషన్ రావడం కోసం ఆయుర్వేదంలో పంచకర్మలోనే ఒక విశిష్టమైన విరేచన కర్మ చికిత్స ఉంటుంది. దానిలో ఏంటంటే పేషెంట్కి కొంచెం నెయ్యి తాగిస్తూ రకరకాల చికిత్సలన్నీ చేస్తాం అనమాట. దాని తర్వాత ప్రేగుల్లో ఇక్కడి నుంచి క్రింద వరకు కూడా ఒక ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది రావడం వల్ల ఆయిల్ ఉంటే ఏదైనా లూజ్గా వెళ్ళిపోతుంది కదా, ఫ్రీగా వెళ్ళిపోద్ది. ఆ లిక్విడ్ కూడా ప్రేగుల్లో సరిపడా ఉంటుంది అనమాట. నా దగ్గరికి అయితే ఎప్పుడో 30 years బ్యాక్ పంచకర్మ చేయించుకున్నప్పుడు ఇలా కాన్స్టిపేషన్ పేషెంట్స్ ఆవిడ అప్పటికే 60 years ఎంత ఉంటుందేమో, ఇప్పుడు 90+ ఆవిడ. ఇప్పటికీ ఆవిడ వచ్చేసి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసి నాకు ఆ చికిత్స చేయండి అమ్మా, నాకు గ్యాస్ ట్రబుల్కి కాన్స్టిపేషన్కి అప్పట్లో మీరు చికిత్స చేశారు కదా, ఆ చికిత్స చేయండి అని ఆవిడే 5 రోజుల కోర్స్ ప్లాన్ చేసి ఆవిడే ఏం ట్రీట్మెంట్ కావాలో ఆవిడే డిసైడ్ చేసేస్తారు. నేనేం చెప్పక్కర్లా. వచ్చేసేసి 5 రోజులు ట్రీట్మెంట్ చేసేసుకుని బాగుందమ్మా మళ్ళీ అవసరమైనప్పుడు వస్తానని చెప్పేసి వెళ్ళిపోతారు. సో అంటే వాళ్ళకి అలవాటు తెలిసిపోద్ది అనమాట. వాళ్ళు చికిత్స చేసుకున్నాక చాలా బాగుంది పంచకర్మ చికిత్స తర్వాత నా శరీరంలో నార్మల్ రొటీన్లోకి వచ్చింది. అంతకుముందు కాన్స్టిపేషన్ తోటి ఇబ్బంది పడి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోటి ఇబ్బంది పడి, కోపంగా ఉండి, చికాకుగా ఉండి, ఇంట్లో వాళ్ళ మీద విసుక్కుంటే అవన్నీ పోయి నార్మల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ వాళ్ళ బాడీలో ఎప్పటికో మళ్ళీ పేరుకోవడం సహజం కదా చెడు అనేది. అప్పుడు ఆవిడే వచ్చేసి అలా ఉండేది. ఎక్కువ నాకు ఫీమేల్స్ వస్తుంటారు, అందుకని ఆవిడ అన్నాను. సో అలా వచ్చి ట్రీట్మెంట్ అడిగి చేయించుకునే వాళ్ళు నాకు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పటి పేషెంట్స్ ఇప్పటికీ నా దగ్గరికి అదే నమ్మకంతో వస్తున్నారంటే ఇది నా గొప్పతనం కాదు, ఆయుర్వేదం గొప్పతనం. ఆయుర్వేదం చాలా అద్భుతమైన వైద్యశాస్త్రం. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి వైద్యశాస్త్రం ఆయుర్వేద వైద్యశాస్త్రం. సో ఈ వైద్యశాస్త్రంతో తల దగ్గర నుంచి పాదాల వరకు బట్టతలకి జుట్టు మలిపించుకోవచ్చు, డాండ్రఫ్ ఉన్న తగ్గించుకోవచ్చు, సోరియాసిస్ ఉన్న తగ్గించుకోవచ్చు, అలాగే మోకాళ్ళ నొప్పులున్నా తగ్గించుకోవచ్చు. తర్వాత డయాబెటిక్ ఫుట్ వాళ్ళకు కూడా నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాం కదా, అవి కూడా మనం అద్భుతంగా చికిత్సలు ఉన్నాయి. సో మంచి మంచి మందులు ఉన్నాయి, మంచి మంచి చికిత్సలు ఉన్నాయి. ఇంత మంచి శాస్త్రం మనం తెలియకుండా ఉపయోగించుకోకుండా ఉండడం అనేది మన దురదృష్టం. అందులో ముఖ్యంగా యూత్ వాళ్ళకి తెలియదు కదా, ఏదో బయట ఫ్యాన్సీగా కనిపించేవో కార్పొరేటివో కాస్మెటిక్స్ ఏవో రకరకాలు ట్రై చేస్తారు. కానీ ఆయుర్వేదం గురించి ఆలోచన అనేది యూత్లో లేదు. పెద్దవాళ్ళల్లో కొంచెం పర్వాలేదు, నడుము నొప్పి వచ్చినా మోకాళ్ళ నొప్పులు వచ్చినా ఆయుర్వేదానికి వెళ్దామని వెళ్తూ ఉంటారు, చక్కగా మంచి రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో పిల్లల్లో ఈ చైతన్యం రావడం చాలా అవసరం. ఎక్కడైనా ఆయుర్వేద వైద్యంలో సరైన ఫలితాలు రాలేదంటే అది వైద్యుని తప్పు కానీ శాస్త్రం తప్పు కాదు. శాస్త్రం చాలా గొప్పది. ఎంతో భయంకరమైనటువంటి వ్యాధులు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యాధుల్ని అన్నీ తగ్గించడంతో పాటుగా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వ్యాధులు, యువతలో వచ్చేటువంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, క్యాన్సర్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఆయుర్వేద చికిత్సా విధానాలతో అద్భుతంగా తగ్గిస్తున్నాం. అంటే అసలు ఏనాటి శాస్త్రం ఇప్పటికీ ఇంత మంచి ఫలితాలను పొందుతున్నామంటే అది శాస్త్రం గొప్పతనం, వైద్యుల గొప్పతనం కాదు. మనం వైద్యులు ఇవాళ ఉంటాం, రేపు ఉండకపోవచ్చు. కానీ ఆయుర్వేద శాస్త్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. అప్పట్లో వాళ్ళు రాసిన వాటిని మేము ఇప్పటికి ఉపయోగించుకుని మంచి మంచి ఫలితాలని ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలిస్తే ఎక్కడో చోట ఏదో ఒక వాళ్ళకి దగ్గరలో ఆయుర్వేద డాక్టర్ వెళ్తారు, వాళ్ళతో తోచిన మందులు కొనుక్కుంటారు, వాడుకుంటారు. ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాలాంటి సీనియర్ వైద్యులు సలహాలు తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళ జీవితాన్ని మళ్ళీ చక్కగా బాగుండేలాగా, ఎటువంటి సమస్యలు, ఎటువంటి అనారోగ్యాలు, ఎటువంటి బాధలు లేకుండా అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ఆయుర్వేదం ఒక్కటే సరైనటువంటి సమాధానం అని నేనైతే 100% నమ్ముతున్నాను. అదే ప్రజలకు తెలియపరుస్తున్నాను. ఇంట్లో చేసుకుని చాలా వరకు రిలీఫ్ పొందొచ్చు. పాత రోజుల్లో కొంచెం రంప చేసిన వెంటనే నానమ్మ మిరియాల కషాయం తాగరా తగ్గిపోతుంది అనేవాళ్ళు. లేకపోతే పసిపిల్లలకి కడుపుబ్బరం వచ్చి వాళ్ళు రాత్రంతా ఏడుస్తూ ఉంటే వెంటనే జిల్లేడాకులు వేడి చేసేసి అవి పొట్ట మీద వేసేసేవాళ్ళు, లేకపోతే ఆముదో రాసేవాళ్ళు. వెంటనే వాళ్ళకి ఫ్రీ మోషన్ అయిపోయి కడుపుబ్బరం అంతా తగ్గిపోయి ఆ ఫ్లాచులెన్స్ అంతా తగ్గేసరికి హాయిగా నిద్ర పట్టేసింది. సింపుల్ రెమెడీస్ అన్నీ కూడా మనం మర్చిపోయి ప్రతిదానికి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయి వేలకు వేలు లక్షలు వదిలించుకుంటున్నాం.
ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నాం. అది చాలా బాధ అనిపిస్తుంది. అవును మేడం, అలాంటి అందుకని- చిట్కాలన్నీ కూడా చాలా డీటెయిల్ గా చెప్పారు. అందుకని Thank నాలాంటి you so వైద్యులు much. ఏంటంటే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేయడం, మా డబ్బులు మా గోల ఒకటే కాకుండా ఆయుర్వేదం ప్రాచుర్యం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం నా బాధ్యతగా నేను తీసుకున్నాను. అందుకే నేను 60+లో ఇవన్నీ కూడా నేను విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఇన్ని కార్యక్రమాలు రోజుకి ఒక 20 ఎపిసోడ్స్ పైన చేస్తున్నాను మీడియాలో. ఇంత ఓపికగా చేయాలంటే, ఇంత మనస్సుకి నాకు ఎంతో నమ్మకం, ఆనందం ఉండబట్టే నేను ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాను. మొక్కుబడిగా చేశాను, డబ్బుల కోసం చేశానంటే ఇలా రాదు, ఈ సబ్జెక్ట్ రాదు. సో అందరికీ తెలియపరచడం అనేది నా ధర్మం, వైద్యురాలిగా నా ధర్మం అనేది నేను నమ్మాను. కాబట్టి ఒక మంచిని అందరికీ పంచడం నా బాధ్యత. ఎన్నో సేవలు చేస్తుంటారు, రోటరీ క్లబ్ అని, లయన్స్ క్లబ్ అని, రకరకాల. కానీ ఆ సేవల కన్నా ఈ సేవ చాలా మంచిది. ఎంతో అపాయంలో ఉన్న యువతని మంచి ఆరోగ్యం సైడు, మంచి ఆహారం పద్ధతుల్లోకి తీసుకురావడం వైద్యురాలుగా నా బాధ్యత అని నేను నమ్మాను. కాబట్టి మీ అందరికీ అవే చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క డౌట్కి కూడా సొల్యూషన్ చెప్పినందుకు. అవునమ్మా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంతో మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.